నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes or no? Is my screen visible? Yes, sir. It's visible. Great. So, Yes, sir, visible. so normally before I start, నా పేరు దినేష్. నేను కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో. సో టుడే నేను మీకు డెమో ఇస్తాను. ఒకవేళ మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వకపోతే కోర్స్ ఎలా ఉండబోతుంది, కోర్స్ కంటెంట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఆల్సో ఒక చిన్న టాపిక్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు నా టీచింగ్ స్టైల్ అర్థమవుతుంది, హౌ డు ఐ టీచ్ అని చెప్పి. సో బిఫోర్ దట్ నాకు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? సో దట్ దాన్ని బట్టి నేను మీకు అకార్డింగ్ నేను మీకు డెమో ఇస్తాను. సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే ఏంటి? లైక్ ఏ ఇయర్ పాస్ అవుట్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్? నాగార్జున సిఎస్సి బ్యాక్గ్రౌండా లేకపోతే? పర్లేదు, ఒకవేళ మీరు కంఫర్టబుల్ లేకపోతే మైక్ ఆన్ చేయడంలో యూ కెన్ టైప్ ది మెసేజెస్, టైప్ ఇన్ మెసేజ్ చాట్ బాక్స్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు సాయి కుమార్. నేను ఫుల్ స్టాక్ జావా నేర్చుకున్నాను సార్. ఓకే ఏంటంటే ఓకే ఈ ప్రజెంట్ అయితే నేను 21 పాస్డ్ అవుట్ మెకానికల్. ఓకే ఓకే అది ఇంకా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. రియాక్ట్ నేర్చుకుంటున్నాను ప్రజెంట్, ఇంకా నేర్చుకోలేదు. జస్ట్ ఓకే యూట్యూబ్లో అలా చూసి, అంటే ఇది మొత్తం కంటెంట్ అంతా దొరకట్లేదు యూట్యూబ్లో. అదే అదే నేను మామూలుగా ఇక్కడ బెంగళూరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను మామూలుగా జావా ఫుల్ స్టాక్ అంతా. ఓకే రియాక్ట్ చెప్పలేదు దానిలో. ఓకే ఇంకా ఫైన్. రియాక్ట్ నేర్చుకుందాం అని చెప్పేసి ఇలా ఓకే జాయిన్ అయ్యాను. గ్రేట్. సో ప్రోగ్రామింగ్ అంటే కొంచెం ఐడియా ఉంది నీకు? ఐడియా ఉంది సార్. ఓకే గ్రేట్. ఓకే సార్. అండ్ నవీన్? ఓకే ఫైన్. కంఫర్టబుల్ లేనట్టున్నారు మీకు. ఓకే ఇట్స్ ఓకే. నేను నార్మలీ మీ అందరికీ స్క్రాచ్ నుంచే చెప్పాలి అనే థాట్ తోటి నేను మీకు డెమో ఇస్తాను. సో బిఫోర్ దిస్ థింగ్, సో రియాక్ట్ రైట్. సో రియాక్ట్ అంటే ఏంటి? లైక్ మన కోర్స్ అది, మన అవుట్కమ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రియాక్ట్ డెవలపర్ మన అవుట్కమ్, కోర్స్ నుంచి వచ్చే అవుట్కమ్. సో ఒక రియాక్ట్ డెవలపర్ అవ్వాలంటే మనం ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో HTML, సెకండ్ థింగ్ ఇస్ CSS, అండ్ థర్డ్ థింగ్ ఇస్ JavaScript. ఫైన్. సో నార్మలీ HTML అండ్ CSS అంటే ఐడియా ఉందా? లైక్ బేసిక్ ఐడియా ఉందా అసలు ఏంటి అని ఐడియా ఉందా? Yes, sir. ఎస్ గ్రేట్. ఎస్ నవీన్ నీకు కూడా, సారీ నవీన్ అంటున్నా, సాయి కుమార్ నీకు కూడా ఐడియా ఉంది కదా HTML అంటే ఏంటో బేసిక్? ఎస్ సార్, ఐడియా ఉంది. ఎస్ గ్రేట్. సో నార్మలీ HTML, మనం ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్, రైట్? సో ఈ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్ మ్యూట్ చేయరా డిస్టర్బెన్స్? సో నార్మల్లీ ఈ వెబ్సైట్ అండ్ వెబ్ పేజెస్ మనము బిఫోర్ రియాక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యే ముందు మనం ఈ 3 థింగ్స్ యూజ్ చేసి క్రియేట్ చేసేవాళ్ళం: HTML, CSS అండ్ JavaScript. గ్రేట్.
సో నార్మల్లీ హెచ్టిఎంఎల్ అంటే ఏం చేస్తుంది? నార్మల్గా మీరు ఇంటర్నెట్లో డెఫినేషన్ చూస్తే హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు క్రియేట్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ అంటారు, రైట్? Yes, sir. It's basic structure for designing web pages. సారీ, ఏదో చెప్పారు మీరు. Yes, sir. ఓకే, ఓకే, Yes, ఫైన్. sir. For designing a website, it is a basic structure. ఎస్. సో బేసిక్ స్ట్రక్చర్ మనం ఒకటి క్రియేట్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ వాడతాం నార్మల్గా. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్కి స్ట్రక్చర్ అంటే దాని మీనింగ్ ఏంటి? అందరూ హెచ్టిఎంఎల్ యూస్ఫుల్ టు క్రియేట్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్, స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్ అని అంటారు, కానీ ఎవరు మీకు స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పారు నార్మల్లీ, రైట్? సో స్ట్రక్చర్ అంటే ఏంటి? సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ ఏంటి? బిల్డింగ్కి ఏముంటాయి? స్లాబ్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఒక బిల్డింగ్కి ఉండాల్సిందే. సో అదేవిధంగా ఒక వెబ్సైట్ తీసుకుంటే మనము ఒక వెబ్సైట్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ అని తీసుకోండి, కొన్ని థింగ్స్ కామన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నావ్ సెక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ వెబ్సైట్లో అది కామన్ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ టాప్ ఆఫ్ ది పేజ్ ఉంటుంది అది. ఇంకొకటి మెయిన్ పార్ట్ ఆఫ్ పేజ్ అంటాం దాన్ని మనం, దిస్ థింగ్ మెయిన్ పార్ట్ ఆఫ్ పేజ్ మీరు యాక్చువల్ వాళ్ళ వెబ్సైట్ గురించి ఆర్ వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడానికి. Yes, sir. Banner page. Yes, and we also have footer, which is the another structure of the website. ఈ ఫుటర్లో the details of వెబ్సైట్ ఉంటుంది, ఎవరు క్రియేట్ చేశారు, కాపీరైట్ డీటెయిల్స్ ఉంటుంది, అడ్రసెస్ అవన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ అంతే. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ఉంది అండ్ ఇంకా హెచ్టిఎంఎల్తో మనం ఏం చేయొచ్చు అంటే హెడ్డింగ్స్ యాడ్ చేయడం కానీ, పారాగ్రాఫ్స్ యాడ్ చేయడం కానీ, ఇమేజెస్ యాడ్ చేయడం కానీ. నార్మల్గా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏదో టూ థింగ్స్ ఉండాలి. ఏదో నీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అదర్వైజ్ నీ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏమేమి ఉంటాయి? డీటెయిల్స్ ఇంక్లూడ్స్ టెక్స్ట్, డీటెయిల్స్ ఇంక్లూడ్ ఇమేజెస్, డీటెయిల్స్ ఇంక్లూడ్ వీడియోస్. సో వెబ్ పేజ్ అంటే ఏంటి? ఇవన్నీ నువ్వు ఒక వెబ్ పేజ్ ద్వారా పీపుల్కి రీచ్ అవుట్ చేయాలి, రైట్? దిస్ ఇస్ నార్మల్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో మనకి ఈ హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా మనము ఈ వెబ్ పేజ్లో మనము హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, వీడియోస్, ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ అంటే డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి, యూజర్ డీటెయిల్స్ తీసుకోవడానికి. నార్మల్గా మీరు చూస్తారు, నార్మల్గా మనం బయట కూడా ఫామ్ ఫిల్ చేస్తాం. అలాంటి ఫామ్ ఒకటి మనం యూజర్ ద్వారా ఫిల్ చేయాలి అనుకుంటే మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? ఫార్మ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. సో హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ద్వారా ఇలాంటి బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మనం స్ట్రక్చర్ యాడ్ చేస్తాం. అండ్ ఆల్సో హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ద్వారా మనము కంటెంట్ అనేది యాడ్ చేస్తాం. హెడ్డింగ్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, నీ వెబ్ పేజ్కి సంబంధించిన అన్ని కంటెంట్ అనేది యాడ్ చేస్తాం ఇక్కడ. గ్రేట్. సిఎస్ఎస్ అనేది ఏం చేస్తామంటే నీ కంటెంట్కి స్టైలింగ్ యాడ్ చేస్తాం. విడ్త్, హైట్, ఆల్ అదర్ థింగ్స్. సైజ్, ఇమేజ్ ఎంత ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి, ఎంత పిక్సెల్లో ఉండాలి, బార్డర్ ఎలా ఉండాలి, కర్వ్ ఉండాలా, షార్ప్ ఉండాలా, షాడో ఉండాలా లేదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమి ఉండాలి, టెక్స్ట్ ఎలా ఉండాలి, ఏ ఫాంట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ మనము సిఎస్ఎస్ అనే థింగ్ తోటి మనం డిసైడ్ చేస్తాం. గ్రేట్. సో ఇప్పుడు మన వెబ్సైట్లో మనం కంటెంట్ యాడ్ చేస్తాం, హెడ్డింగ్, పారాగ్రాఫ్, స్టైల్, ఇమేజెస్. సిఎస్ఎస్ ద్వారా మనం దాన్ని కొంచెం స్టైలింగ్ చేసాం. స్టైలింగ్ ఇన్ ద సెన్స్ ఏ ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి, నార్మల్ బేసిక్ స్టైలింగ్, కలర్, బార్డర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ యాడ్ చేసాం. సూపర్. సో జావా స్క్రిప్ట్ యొక్క యూజ్ ఏంటి? ఒక వెబ్సైట్లో జావా స్క్రిప్ట్ యొక్క రోల్ ఏంటి? జావా స్క్రిప్ట్ ఎందుకు అసలు నార్మల్ ఒక వెబ్సైట్కి? సో ఇక్కడ థింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మీరు ఫౌండేషన్ మీది స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో వాళ్ళు ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? సింపుల్. వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? నార్మల్గా మీకున్న నాలెడ్జ్ తోటి ఇప్పటికి వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ప్రోగ్రామ్ అంటే ఏంటి? లైక్ సింపుల్.
ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Set of instructions is a program. For example, write a program to make a coffee అన్నాను అనుకోండి, మీరు కాఫీ తయారు చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాస్తారు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఇట్స్ ఎ ప్రోగ్రామ్. సింపుల్, రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ అసలు. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని నువ్వు కంబైన్ చేస్తే ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్స్ని నువ్వు కంబైన్ చేస్తే ఇట్స్ ఎ సాఫ్ట్వేర్. సింపుల్ టర్మ్స్, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మీరు కంబైన్ చేస్తే ప్రోగ్రామ్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మీరు కంబైన్ చేస్తే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటిది, దిస్ థింగ్, విండోస్ సాఫ్ట్వేర్. వాళ్ళ దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ అన్ని కంబైన్ చేస్తే మనకు వచ్చింది ఆ సాఫ్ట్వేర్. ఎనీథింగ్, ఏదైనా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ అని తీసుకోండి, అవన్నీ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో జావా స్క్రిప్ట్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నువ్వు ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎటువంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు. సో నార్మలీ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఒక కంప్యూటర్కి చెప్పాలనుకుంటున్నామంటే మనం ఒక ప్రోగ్రామ్ త్రూ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సిస్టమ్కి ఏం చెప్తానంటే, యూజర్ ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేశాడో వాడికి ఈ యొక్క ఫామ్ డిస్ప్లే చేయి. సో దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్, రైట్? సో దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్. నా ఇన్స్ట్రక్షన్ ఏంటిది, కంప్యూటర్కి ఎవరైతే వచ్చి యూజర్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తాడో వాడికి ఈ యొక్క ఫామ్ చూపించి ఫిల్ చేయమని చెప్పాలి. సో దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్. సో నా నేను ఈ ఇన్స్ట్రక్షన్ని, ఈ ప్రోగ్రామ్ని, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, ఈ ప్రోగ్రామ్ని ఒక లాంగ్వేజ్ ద్వారా నేను కమ్యూనికేట్ చేయాలి. సో ఆ లాంగ్వేజ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ మీడియంగా. సో నార్మలీ ఇఫ్ ఎ పర్సన్తో నేను కమ్యూనికేట్ చేయాలంటే మా ఇద్దరి మధ్య ఉండే ఒక కామన్ లాంగ్వేజ్, యూనో తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీతో నేను కమ్యూనికేట్ చేస్తాను, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఇది చేయి అది చేయి అని చెప్పి. బట్ వెన్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విత్ ద సిస్టమ్, ఐ హ్యావ్ టు యూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? సిస్టమ్కి మన నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఈ లాంగ్వేజ్ అర్థం అవ్వదు. సిస్టమ్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్, అంటే జీరోస్ అండ్ వన్సే అర్థమవుతుంది సిస్టమ్కి. సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ సిస్టమ్కి అర్థమవుతాయి. ఈ జీరోస్ అండ్ వన్స్తో మనం కమ్యూనికేట్ చేయలేం. వీ డోంట్ నో జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజ్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక ట్రాన్స్లేటర్ ఆర్ కంపైలర్ అంటాం మనం, అలాంటిది ఒక లాంగ్వేజ్ మనం ఒకటి తీసుకుంటాం. సో జావా స్క్రిప్ట్ తీసుకొని జావా స్క్రిప్ట్కి మనము నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కోడ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్ అనేది దాన్ని జీరోస్ అండ్ వన్స్లోకి కంపైల్ చేసి సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అది ఇచ్చిన అవుట్పుట్ని మనకి జీరోస్ అండ్ వన్స్లో మనకి సిస్టమ్ అవుట్పుట్ ఇస్తుంది. అది మనకి జావా స్క్రిప్ట్ అనేది కంపైల్ చేసి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో డిస్ప్లే చేస్తుంది. సో జావా స్క్రిప్ట్ అనేది ఇచ్చే మీడియం, ఒక ట్రాన్స్లేటర్ లాంటిది మనకి కంప్యూటర్ మధ్య. సో నేను ఏదైతే కంప్యూటర్కి చెప్పాలనుకుంటున్నానో జావా స్క్రిప్ట్ త్రూ చెప్తాను, కంప్యూటర్ నాకు ఏదైతే చెప్పాలనుకుంటుందో జావా స్క్రిప్ట్ త్రూ నాకు చెప్తుంది. సో ఒక వెబ్సైట్లో, ఒక వెబ్ పేజ్లో జావా స్క్రిప్ట్ యొక్క యూజ్ ఏంటంటే, మన దగ్గర వెబ్ పేజ్లో బటన్స్ ఉంటాయి. నార్మలీ వీ హ్యావ్ బటన్స్, వీ హ్యావ్ క్లిక్ ఈవెంట్స్, వీ హ్యావ్ స్క్రోల్ ఈవెంట్స్. అంటే ఇవన్నీ మన వెబ్సైట్తో మనం చేసినప్పుడు వెబ్సైట్ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది. ఇట్ సేస్ సంథింగ్. నువ్వు ఒక బటన్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. నువ్వు ఒక రిఫ్రెష్ చేయగానే వెబ్సైట్ అనేది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. నువ్వు స్క్రోల్ చేయగానే వెబ్సైట్ అనేది ఒక రెస్పాన్స్ ఇస్తుంది. సో మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్లో ఉండే కొన్ని బటన్స్కి మనం ప్రోగ్రామ్ రాస్తాం. సో ఈ బటన్ మీద యూజర్ క్లిక్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఒక ప్రోగ్రామ్ అనేది విల్ రైట్. ఆ ప్రోగ్రామ్ అనేది మనం దేంతో రాస్తాం? మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ద్వారా రాస్తాం మనం. సో ఇది ఒక యూజ్ కేస్. ఒక HTML CSS జావా స్క్రిప్ట్తో మనము ఒక వెబ్సైట్ని HTML CSSతో మన వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు, స్టైల్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యాడ్ చేసి మనం ఆ వెబ్సైట్ని ఇంటరాక్టివ్ చేయొచ్చు. మనం క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, స్క్రోల్ చేసినప్పుడు ఏం జరగాలి, ఆల్ దీస్ థింగ్స్ అని మనం చేస్తాం. సో దిస్ ఈస్ ది బేసిక్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. యాడింగ్, కంటెంట్ స్టైలింగ్ అండ్ కంటెంట్ రెస్పాన్స్. మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు కంటెంట్కి రెస్పాన్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ది బేసిక్ ఆఫ్ ది వెబ్ డెవలప్మెంట్. ఈ కోర్స్ ఏంటి మనకి? ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు డెమోకి జాయిన్ అయ్యారంటే 3 థింగ్స్. మీరు ఇక్కడ ఏం నేర్చుకోగలుగుతారు, ఎంత మంత్స్లో నేర్చుకోగలుగుతారు,
ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకోగలుగుతారు, అండ్ నా టీచింగ్ స్టైల్ ఏంటి, నేను మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి, ఈ క్వశ్చన్స్ ఉంటాయి మీ దగ్గర. సో ఇప్పుడు నార్మల్గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్గా హెచ్టిఎంఎల్ అంటే ఎవ్రీవన్ సేస్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఎక్కడైనా వెళ్ళండి, హెచ్టిఎంఎల్ అంటే అందరూ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఎస్, బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇంటర్వ్యూలో నన్ను అడిగారు మా చాలా మంది కొలీగ్స్, చాలా మంది నార్మల్గా చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ చిన్న పాయింట్ వాడు ఒకటే అడిగాడు వాడు, హెచ్టిఎంఎల్ అంటే అందరూ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఒక క్వశ్చన్ అడిగాడు ఇంటర్వ్యూ, హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సింపుల్, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్? ఇప్పుడు నేనే మిమ్మల్ని అడిగాను అనుకోండి హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో, మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు నాకు? ఓకే నవీన్, గ్రేట్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్ సాయి, గ్రేట్. సో హైపర్ టెక్స్ట్ అని అడిగినప్పుడు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూయర్, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ఎక్కువ అడిగాడు వాడు. హెచ్టిఎంఎల్ అంటే మీరు హైపర్ టెక్స్ట్ మార్కర్ లాంగ్వేజ్ అని చెప్తారు, హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి అని అడుగుతారు, మీరు ఏం చెప్తారు? హౌ డు యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? సారీ, మ్యూట్ చేస్తారా? ఎస్, highlighting the text. Highlighting the text, not completely correct. We are creating the clickable text inside the browser. Clickable text, Yes. అది హైపర్ లింక్. Right. అది హైపర్ లింక్, నువ్వు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ చెప్పావు. క్లికబుల్ టెక్స్ట్ అంటే అది హైపర్ లింక్ అవుతుంది. అది సార్ స్క్రీన్ ఏం కనపడలేదండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా, నేను షేర్ చేస్తాను. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? హైపర్ లింక్ చెప్పాను, ఏదైతే క్లికబుల్ అంటున్నావో అది హైపర్ లింక్. ఇప్పుడు కనపడలేదు సార్. ఒక సెకండ్, ఇప్పుడు సో హైపర్ లింక్ అంటే ఏంటి చెప్పాను. హైపర్ లింక్ అంటే చెప్పు మనకి అది ఎలా ఉంటుందంటే, సో మీరు ఏదైతే టెక్స్ట్ మీరు యాడ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ నేను యాడ్ చేశాను హెచ్టిఎంఎల్లో, అది క్లికబుల్ అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలో మనం మెన్షన్ చేస్తే, ఏ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఏ లింక్ ఓపెన్ అవ్వాలని మెన్షన్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ హైపర్ లింక్. బట్ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మీకు ఎక్కడ కవర్ చేయాలి? ఇట్స్ ఎ వెరీ బేసిక్ థింగ్. అందరూ మీకు ఒక పర్టిక్యులర్ ఫ్లోనే వెళ్ళిపోతారు. ఎందుకు, ఏం చేయాలి, రీజన్ ఏంటి, ఒక సినారియో చెప్పరు మీకు ఎందుకు మనం నేర్చుకోవాలని చెప్పి. సో హైపర్ టెక్స్ట్ అంటే నార్మలీ డెఫినేషన్ ఏంటంటే టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు అనదర్ టెక్స్ట్. అంటే మీనింగ్ చెప్తాను చూడండి. సో నార్మల్లీ మనం హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం వాడతాం? H1 ట్యాగ్ వాడతాం ఫర్ హెడ్డింగ్. పారాగ్రాఫ్కి మనం ఏం వాడతాం? P ట్యాగ్ వాడతాం. Yes, sir. ఎస్. అండ్ మనము ఇమేజ్కి ఏం వాడతాం? IMG ట్యాగ్ వాడతాం. Yes, sir. IMG. ఎస్. సో ఇక్కడ చూసి మనము కంప్లీట్ వర్డ్ వాడట్లేదు మనం ఇక్కడ. హెడ్డింగ్ అని చెప్పి పూర్తి వర్డ్ వాడట్లేదు మనం క్రియేట్ చేయడానికి. పారాగ్రాఫ్ అనే కంప్లీట్ వర్డ్ వాడట్లేదు మనం ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తాం? ఈ షార్ట్ కట్స్ వాడతాం. P అనేది, H1 అనేది, ఇమేజ్ అనేది. ఓకే, సో ఇక్కడ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే దిస్ ఇస్ హైపర్ టెక్స్ట్. టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు అనదర్ టెక్స్ట్ is called hypertext. So this is the text. This is a hypertext. H1 is a hypertext which is referring to heading. Simple. మీకు తెలుసు, మీకు H1 ట్యాగ్ అంటే ఏంటో తెలుసు, మీకు P ట్యాగ్ అంటే ఏంటో తెలుసు, బట్ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో తెలియదు. దర్ ఇస్ ఎ రీజన్. ఒక దానికి HTML పేరు ఇచ్చారంటే, హైపర్ టెక్స్ట్ అని నేమ్ ఇచ్చారంటే ఒక రీజన్ ఉంటుంది. సో మన HTML మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటి దగ్గర మనం H1 ట్యాగ్, P ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, nav ట్యాగ్ వాడతాం. అన్ని హైపర్ టెక్స్ట్లే వాడుతున్నాం మనం. ఆ టెక్స్ట్ మనం దేంతో రిఫర్ చేస్తున్నాం, సమ్ అదర్ మీనింగ్ ఉంటుంది. H1 అంటే
హార్స్ కాదు అక్కడ, H1 అంటే హెడింగ్ అక్కడ. సో మనం అక్కడ రిఫర్ వేరే ఉంటుంది అక్కడ. సో H1 అనేది మనం అక్కడ హైపర్ టెక్స్ట్ అంటాం. సో ఆల్ దిస్ మైన్యూట్ డీటెయిల్స్ ఏది, బట్ ఇవన్నీ మనం కవర్ చేస్తాం ఈ కోర్స్లో. డెప్త్ వెళ్తా ఉంటాం మనం, పైన కవర్ చేయకుండా. వై మామూలుగా నేను ఏదైనా కాన్సెప్ట్ చెప్తున్నానంటే మనం సింపుల్గా చెప్పాలంటే వై, సింపుల్గా చెప్పాలంటే వై, ఎందుకు, వాట్, అసలు ఏంటి, ఎప్పుడు వాడాలి, వెన్. ఈ 3 క్వశ్చన్స్ మీరు కవర్ చేశారనుకోండి ఏదైనా టాపిక్కి, మీరు ఆ టాపిక్లో మాస్టర్ అయిపోయారంటే. సింపుల్. ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడాలి, అసలు ఏంటి. మీరు ఏ క్వశ్చన్ నేర్చుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్స్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్లో మీకు బేసిక్ ఐడియా ఉంటే వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్లో మనకి లెట్తో మనం క్రియేట్ చేస్తాం, వ్యార్తో క్రియేట్ చేస్తాం వేరియబుల్. లెట్ x = 10 అని క్రియేట్ చేస్తాం, వ్యార్ x = 10 అని క్రియేట్ చేస్తాం. నార్మల్గా 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ అ వేరియబుల్, రెండు ఒకటే. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, మనం లెట్తోనే ఎందుకు క్రియేట్ చేయాలి, వై వీ హ్యావ్ టు యూజ్ లెట్ హియర్, ఒక క్వశ్చన్. అసలు లెట్తో క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్, వెన్, మనం లెట్ ఎప్పుడు వాడాలి, వ్యార్ ఎప్పుడు వాడాలి. సో ఇలాంటి 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగారనుకోండి, మీరు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మాస్టర్ అయిపోయినట్టు. సో నాది ఎలా ఉంటుందంటే టీచింగ్, ఎవ్రీథింగ్, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ ఈ 3 థింగ్స్ కవర్ అవుతాయి. ఆల్ దిస్ 3 థింగ్స్, వై, వెన్ అండ్ వాట్. ఓకే. సో హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ విచ్ రిఫర్స్ టు అనదర్ టెక్స్ట్. గ్రేట్. ఇంకా HTML మనకి మీరు అబ్జర్వ్ చేస్తే, ఐ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్. మీకు ఈ డాక్యుమెంట్ కనిపిస్తుంది కదా, ఈ డాక్యుమెంట్లో మీరు ఎవరైనా ఈ లైన్ నెంబర్ 1 ఏంటో చెప్పగలుగుతారా? డాక్యుమెంట్ టైప్ HTML అని చెప్పాము మనం ఇక్కడ. ఎందుకు రాసాం ఈ లైన్ ఎందుకు రాసాం, ఏమైనా చెప్పగలుగుతారు? ఏమైనా చార్ట్ ఏమైనా మెసేజ్ పెట్టారా? ఎస్. సో ఈ HTML ఫైల్లో ఫస్ట్ లైన్ డాక్యుమెంట్ టైప్ HTML అని రాసాం. సో అందరు ఏం చేస్తారు, నార్మల్గా ఇలా పెట్టేసి ఎవ్రీబడి స్టార్ట్స్ టీచింగ్ ఫ్రమ్ బాడీ ట్యాగ్లో మీకు H1 ట్యాగ్ పెట్టి టీచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్, మీరు లైన్ నెంబర్ 1 ఇది ఎందుకు ఉంది, ఇట్ ఇస్ ఎ పర్పస్. మనం ఇది రాసామంటే That has been introduced for the HTML5 upgrade, right? Tells the browser that this is the HTML5 latest version. Oh, so that's why we will add the. ఎగ్జాక్ట్లీ. సో మనం ఈ లైన్ ఎందుకు యాడ్ చేస్తామంటే, మనం ఏ టైప్ ఆఫ్ వర్జన్ వాడుతున్నాము, HTML5 వర్జన్ వాడుతున్నాం అని చెప్పి మనం బ్రౌజర్కి మెన్షన్ చేస్తున్నాం. వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ ది వర్జన్ ఆఫ్ HTML. గ్రేట్. ఈ సెకండ్ లైన్లో మన HTML ట్యాగ్ లోపల మనం లాంగ్ అని చెప్పి ఒక ప్రాపర్టీ యాడ్ చేసాం అండ్ అని ఇచ్చాం. దీని మీనింగ్ ఏంటి? It's also something similar that we are telling the browser that which type of language we are using in our tags and all those. గ్రేట్, పర్ఫెక్ట్. సో మనం ఈ లైన్ ఎందుకు వాడతామంటే, మన ఈ HTML విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్తో మనం రాస్తున్నాం అని చెప్పి యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్. హెడ్ ట్యాగ్ లోపల మనము, ఇఫ్ యు సీ దిస్ థింగ్, ఇది చూడండి, దిస్ మెటా ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ మెటా ట్యాగ్ ఎందుకు వాడతాం? నార్మలీ వర్జన్, ఓకే, ఎస్, HTML5 ఎస్ వర్జన్. సో నార్మలీ మెటా ట్యాగ్స్ ఎందుకు వాడతాం అంటే, నార్మలీ మెటా ట్యాగ్స్ ఆర్ ఫర్ డిస్క్రిప్షన్. అంటే మన వెబ్ పేజ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం ఇక్కడ చూసినట్టయితే మెటా ట్యాగ్లో ఇక్కడ మనము క్యారెక్టర్ సెట్ UTF వాడాము. ఇక్కడ అంటే ఏంటి, బ్లైండ్గా మనం ఈ మెటా ట్యాగ్ అని రాయకుండా, క్యారెక్టర్ సెట్ అని రాయకుండా, లెట్స్ జస్ట్ చెక్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ సెట్ UTF అంటే ఏంటి. See here, నా స్క్రీన్ చూసినట్టయితే, నేను మీకు చెప్పినట్టయితే, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, కంప్యూటర్కి ఓన్లీ 0s and 1s అర్థమవుతుంది. కాబట్టి మనం ఏదైతే ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్లో రాస్తున్నామో, నెంబర్స్లో రాస్తున్నామో, అదంతా నీకు ఒక పాయింట్ దగ్గర 0s and 1s కన్వర్ట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ టు 0s and 1s. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? సో మనకి UTF క్యారెక్టర్ సెట్ ఏం చేస్తుందంటే, ఎవ్రీ ఆల్ఫాబెట్కి కానీ ఎవ్రీ సింబల్కి కానీ ఒక నెంబర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకోండి, అదో ఎగ్జాక్ట్ వాల్యూ. ఏ అంటే 65, క్యాపిటల్ ఏ అంటే 95. సో ఇలా ఎవ్రీ క్యారెక్టర్కి
ఒక ఎవ్రీ ఆల్ఫాబెట్కి ఆర్ ఎవ్రీ సింబల్కి ఒక నెంబర్ అనేది డినోట్ అయి ఉంటుంది. ఈ యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఇస్తుంది. 65, 95 అని చెప్పి. ఏ అంటే 65 అండ్ స్మాల్ బి అంటే విల్ బి హ్యావింగ్ 66. ఇలా ఎవ్రీ ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఇస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏం చేయాలి? జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేయాలి. ఈ నెంబర్ని మనము జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేయాలి. మీకు ఐడియా ఉందా? ఐ గెస్ ఈసీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ 65ని మనము వాళ్ళు జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేస్తారు. దే హ్యావ్ దిస్ వన్ థింగ్ 1 2 4. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం 0 0 1 అని పెట్టామనుకోండి, ఇలా పెట్టామనుకోండి. సో దీని మీనింగ్ ఏంటి? 4 అని. సో నేను 4ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే 0 0 1కి రిప్రజెంట్ చేస్తాను. ఒకవేళ నేను 2ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే నార్మలీ 2ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఏం చేస్తాను? 0 1 0. సో దిస్ ఇస్ 2. అంటే ఒక 2 అనే వాల్యూ నేను బైనరీగా కన్వర్ట్ చేయాలంటే నాకు ఈ విధంగా కన్వర్ట్ చేస్తాను. ఇలా మనకి సెట్స్ డివైడ్ అయి ఉంటాయి. నాకు 4 ఉంటుంది, దెన్ ఐ విల్ హ్యావ్ 6 అండ్ 8. ఈ విధంగా ఉంటే మనము జీరోస్ అండ్ ఏదైతే నెంబర్ ఉందో మనము 1 పెట్టామంటే మనము ఈ పర్టికులర్ నెంబర్ని డినోట్ చేస్తున్నట్టు, 2ని డినోట్ చేస్తున్నట్టు. 0 పెట్టామంటే మనం దాన్ని డినోట్ చేయనట్టు. సో ఈ విధంగా మనము ఈ పర్టికులర్ నెంబర్ని ఏదైతే ఉందో, బి అంటే 66, ఈ నెంబర్ని మనం జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తాం. సో చాలా క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్లో ఏ అంటే 65, క్యాపిటల్ ఏ అంటే 95. ఇంకొక క్యారెక్టర్ సెట్ ఉంటుంది. చాలా క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి. వాటిలో వేరే ఉంటుంది. సో మనం బ్రౌజర్కి ఏ క్యారెక్టర్ సెట్ వాడుతున్నాం అని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేస్తాం. బట్ దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ నేను ఈ లైన్ కమెంట్ చేస్తే నాది కోడ్ రన్ అవ్వదా అంటే రన్ అవుతుంది. డిఫాల్ట్గా ఏదో ఒక క్యారెక్టర్ సెట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ సెట్ రన్ అవుతుంది. బట్ అడిషనల్గా మెన్షనింగ్ బ్రౌజర్కి మోర్ డీటెయిల్స్ ఇస్తున్నాం మనం. ఇది ఈ క్యారెక్టర్ సెట్ వాడమని చెప్పి, యూటీఎఫ్ 8 క్యారెక్టర్ సెట్ వాడమని చెప్పి. గ్రేట్. ద నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసినట్టయితే ఈ మెటా ట్యాగ్ ఇక్కడ చూసినట్టయితే ఈ మెటా ట్యాగ్లో మనకి 2 ప్రాపర్టీస్ ఇచ్చాం. ఈ ట్యాగ్ లోపల we have given name, viewport అని ఇచ్చాం, కంటెంట్ విత్, డివైస్ విత్, ఇనిషియల్ స్కేల్ 1 అని ఇచ్చాం. సో ఎవ్రీథింగ్ చూద్దాం. మన ఇనిషియల్ స్కేల్ అంటే ఏంటి, కంటెంట్ ఈక్వల్ టు విత్ ఈక్వల్ టు డివైస్ విత్ అంటే ఏంటి, నేమ్ ఈక్వల్ టు వ్యూపోర్ట్ ఏంటి. సో నార్మలీ నార్మల్ నేమ్, మెటా ట్యాగ్ నేమ్ ఇచ్చా. నువ్వు కావాలంటే ఇక్కడ కూడా నేమ్ ఇచ్చుకో, డజంట్ మ్యాటర్, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్. ఇక్కడ ఈ వ్యూపోర్ట్ అనే కాదు, మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ ఇంకో మెటా ట్యాగ్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అజ్యూమ్ మెటా ట్యాగ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు మీ వెబ్సైట్కి సంబంధించి. సో ఈ వ్యూపోర్ట్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఈ వ్యూపోర్ట్ అనేది నేమ్ ఇచ్చాం. ఓకే. కంటెంట్ అనేది ఇక్కడ ఏమి ఇచ్చామంటే డివైస్ విడ్త్ అని ఇచ్చాం. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారో దాని విడ్త్ మనము నీ డివైస్ విడ్త్ ఎంతైతే ఉందో అంత తీసుకోమని చెప్తున్నాను. సో నీ వెబ్ పేజ్ని నువ్వు ఫోన్లో ఓపెన్ చేయొచ్చు, ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు, మొబైల్లో ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు, టీవీలో ఓపెన్ చేయొచ్చు, డెస్క్టాప్లో ఓపెన్ చేయొచ్చు. విడ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం వెబ్సైట్కి ఆర్ వెబ్ పేజ్కి ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నామంటే ఆ మెటా ట్యాగ్ ద్వారా డివైస్ విడ్త్ తగ్గట్టు కంటెంట్ అనేది విడ్త్ మారాలి అని చెప్తున్నాం. కంటెంట్ విడ్త్ అనేది డివైస్ విడ్త్ తగ్గట్టు మారాలి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మెన్షనింగ్. సో దీన్ని ఇది తీసేస్తే వర్క్ అవుదా అంటే వర్క్ అవుతుంది. బట్ దిస్ మెటా ట్యాగ్స్ లైక్ కమెంట్స్ యాడ్ చేస్తున్నాం మనం ఒక HTML డాక్యుమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా మనం ఎప్పుడే మనకు వస్తుందండి ఈ కమెంట్స్ అనేవి. నీ వెబ్ పేజ్ అనేది నువ్వు హోస్ట్ చేస్తున్నప్పుడు గూగుల్ సర్వర్స్లో కానీ ఎక్కడైనా హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని బాట్స్ ఉంటాయి, వెబ్ క్రాలర్స్, వెబ్ బాట్స్ అని కొన్ని ఉంటాయి. అవి నీ HTMLని రీడ్ చేస్తాయి. సో HTMLని చదువుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళకి అర్థం అవ్వాలి వీడు ఏం చేశాడో, వీడు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ వాడాడో. మనం ఇది మెన్షన్ చేయకపోతే తెలియదు యూజర్కి తెలియదు. ఒకవేళ ఏదైనా బాట్ అంటాం, ఏఐస్ అంటాం, వాటికి అర్థం కాదు. ఈ నేమ్ వ్యూపోర్ట్ అనేది ఏది పెట్టామో దానికి అర్థం కాదు, డిస్క్రిప్షన్ ఏది దానికి అర్థం కాదు. సో ఈ మెటా ట్యాగ్స్ అనేది కమెంట్స్ లాగా. ఇప్పుడు నేను ఈ 2 థింగ్స్ తీసేసినా కానీ మై పేజ్ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్. ఏం ఇష్యూ ఉండదు, ఏముండదు ప్రాబ్లం. బట్ ఇది యాడ్ చేయడం వల్ల అడిషనల్ డీటెయిల్స్ మనం చెప్తున్నాం. మన కోడ్ ఎవరైనా చదువుతున్నా కానీ వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏ క్యారెక్టర్ సెట్ వాడామని. ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ బ్రౌజర్స్లో కూడా కొన్ని వెబ్ క్రాలర్స్, వెబ్ బాట్స్ ఉంటాయి. సో వాటికి చదవడానికి, వాటికి అర్థం అవ్వడానికి మనం ఇవి ముందే మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో కంటెంట్ అంటే డివైస్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ మారే కొద్ది నీ కంటెంట్ విడ్త్ చేంజ్ అవ్వాలని చెప్పి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాం.
ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.5 పెట్టాం. స్కేల్ అంటే జూమ్ ఫ్యాక్టర్ అంట మనం ఇక్కడ. స్కేల్ అంటే జూమ్ ఫ్యాక్టర్, ఎంత జూమ్ అవ్వాలి. ఇప్పుడు 1.0 అంటే నార్మల్ ఉంది. ఇప్పుడు 1.5 అంటే జూమ్ ఇన్, 1 కంటే కింద ఉందంటే 0.5 ఉందంటే జూమ్ అవుట్. యూనో సో ఇది మనం సిఎస్ఎస్ లో కూడా వాడతాం ఈ ప్రాపర్టీ అనేది. నార్మల్ వెబ్ పేజ్ బై డిఫాల్ట్ నార్మల్గా ఉండాలి జూమ్. యూనో ఇప్పుడు ఇది నార్మల్ జూమ్. ఇది నేను ఇప్పుడు జూమ్ చేశాను అనుకోండి, ఇది 1.5. నేను జూమ్ అవుట్ చేశాను అనుకోండి, జూమ్ అవుట్ చేస్తే మన 0.5, 1 కంటే తక్కువ ఉంటే అది జూమ్ అవుట్ అవుతుంది. నేను ఈ విధంగా ఒక మెటా ట్యాగ్ ద్వారా నేను మెన్షన్ చేస్తున్నాను. బట్ దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. సి నేను ఇక్కడ మార్చడం వల్ల, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.5 పెట్టడం వల్ల నా వెబ్సైట్ ఏమి జూమ్ ఇన్ అవ్వదు. ఇది ఓన్లీ కమెంట్ మాత్రమే. ఓన్లీ మనం చెప్తున్నాం అంతే, ఎగ్జిక్యూట్ అవ్వదు అది. మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది మనం ఇక్కడ దీని ద్వారా మనం చేయలేము. ఇట్స్ మెటా ట్యాగ్స్ అనేవి ఓన్లీ కమెంట్స్. అవి ఉన్నా లేకపోయినా నీ వెబ్సైట్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ దే ఆర్ అడిషనల్ డీటెయిల్స్. ఎవరైనా చదువుతున్నప్పుడు, అదర్వైజ్ వెబ్ క్రాలర్స్, వెబ్ బాట్స్ అన్నాను కదా, ఎస్ఈఓ అప్పుడు పనికొస్తుంది. అది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటుంది మిమ్మల్ని. ఆ కాన్సెప్ట్ దగ్గర మాకు ఈ మెటా ట్యాగ్స్, ఈ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేవి వర్క్ అవుతుంది. క్లియర్? అండ్ దిస్ నార్మల్ టైటిల్ అనేది మీకు తెలిసిందే, ఇక్కడ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. బాడీ అనేది దిస్ పార్ట్, ఇది ఏదైతే వైట్ కలర్ స్క్రీన్ కనిపిస్తుంది మీకు, అది బాడీ అవుతుంది. సో దిస్ ఇస్ ది నార్మల్ థింగ్ ఇన్ HTML పేజ్. ఎవ్రీ లైన్ ఎందుకు, ఎవ్రీ లైన్ యొక్క పర్పస్ ఏంటి. సో ఈ విధంగా నేను ఎవ్రీ డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను నా కోర్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, కోర్స్ కంటెంట్లో యూ విల్ బీ హ్యావింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ HTML, CSS, JavaScript, React చెప్పి ర్యాపప్ చేయొచ్చు. బట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే మీకు అదొకటే కాదు కదా, యూ ఆల్సో నీడ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా రావాలి మీకు. సో నేను డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా నేను మీకు ఈ కోర్స్లో కవర్ చేస్తాను. మినిమం లెవెల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మన కోర్స్ మొత్తం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ గురించి కాదు కాబట్టి, మొత్తం అంత డీప్ లెవెల్లో మనం కవర్ చేయలేము కాబట్టి, మినిమం లెవెల్ ఫర్ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి యూస్ అయ్యే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంక్రీజ్ చేయడానికి యూస్ అయ్యే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మనం కవర్ చేద్దాం. జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్లో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, మన ఓన్ సార్ట్ ఆల్గరిథము, సెర్చ్ ఆల్గరిథము, ఫిల్టర్ ఆల్గరిథము, రీడ్ ఆల్గరిథము, ఇవన్నీ మనమే ఓన్గా రాస్తాం. సో సిలబస్ ఎలా ఉంటుంది అంటే, నీకు నార్మల్గా చెప్పాలంటే ద ఫస్ట్ వీక్ విల్ బి బేసిక్ HTML ఉంటుంది, సెకండ్ వీక్ విల్ బి CSS ఉంటుంది, థర్డ్ వీక్ మనము జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాం. బేసిక్స్ ఉంటాయి, బేసిక్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్, వేరియబుల్ క్రియేషన్, ఫర్ లూప్, వైల్ లూప్, లూప్స్, ఇటరేషన్స్, అండ్ ఆల్సో కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసెస్, ఇవన్నీ నార్మల్ బేసిక్స్. ఒక లాంగ్వేజ్కి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ద ఫోర్త్ వీక్లో విల్ లెర్న్ అబౌట్ ఫంక్షన్స్. జావాస్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది ఫంక్షన్స్ అంటాం మనం, అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్లో విల్ బి లెర్నింగ్ అబౌట్, మన ఫోర్త్ వీక్లో ఫంక్షన్స్ అండ్ ఆల్సో విల్ లెర్న్ అబౌట్ క్లాసెస్. ఫిఫ్త్ వీక్లో మనము డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ చేస్తాం. అండ్ సిక్స్త్ వీక్లో విల్ బి కంప్లీటింగ్ ది అడ్వాన్స్ టాపిక్స్ ఇన్ జావాస్క్రిప్ట్. And the seventh week will be starting React basics. Eighth week, Naveen, will you cover closures, oops, everything in the advanced topics in JS? yes, everything, closures, hoisting, no, all other things, higher order functions, promises, callback else, everything. అన్ని మీకు ఆ అడ్వాన్స్ వీక్లో కవర్ అవుతాయి. అండ్ ఆల్సో అండ్ తర్వాత రియాక్ట్ బేసిక్ స్టార్ట్ అయితే, అండ్ దెన్ మీకు డీటెయిల్డ్ సిలబస్ మీరు అడిగితే మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దట్ థింగ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ టాపిక్, ఎవ్రీ డే ఏమేమి చెప్తాం అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎయిత్ వీక్ ఆబ్వియస్లీ రియాక్ట్లో నెక్స్ట్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్. నైన్త్ వీక్ మోర్ ఓవర్ 7, 8, 9, 10 వీక్స్ కోర్స్ ఇది యాక్చువల్లీ. 7, 8, 9, 10 అనేది మనకి రియాక్ట్ కవర్ చేస్తాం. అట్ లాస్ట్
మనకి ఎప్పుడైతే కోర్స్ అయిపోతుందో విల్ క్రియేట్ రియల్ టైం ప్రాజెక్ట్. రియల్ టైం ప్రాజెక్ట్ అంటే రియల్ టైం ప్రాజెక్టే, టు డూ యాప్ ఇలాంటి చిన్న చిన్న అప్లికేషన్స్ కాదు. ఇంటర్వ్యూయర్ మీ ఆ ప్రాజెక్ట్ చూస్తే మీరు ఫ్రెషర్ అయినా మేము హైర్ చేసుకోవాలి, ఆ లెవెల్ చేయాలి మన ప్రాజెక్ట్. నార్మల్లీ ఇది ఒక లూప్ ఉంటుంది, ఫ్రెషర్కి జాబ్స్ ఇవ్వరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. నువ్వు జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని చెప్పి ఒక కంటిన్యూస్ లూప్ ఉంటుంది. సో ఈ లూప్ బ్రేక్ చేయాలంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్లో మీ స్కిల్స్ చూపించారనుకోండి, ఆ ప్రాజెక్ట్ తోటి మీకు ఫ్రెషర్ అయినా కానీ హైర్ చేసుకుంటారు. సో నేను ఫ్రెషర్కి ఎలా కొట్టానంటే, నేను ఒక 3 ప్రాజెక్ట్స్ చేసి డిప్లాయ్ చేసి రెజ్యూమ్లో లింక్స్ పెట్టి డైరెక్ట్గా ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు చూసేలాగా ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు గిట్హబ్లో కోడ్ అండ్ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ కనిపిస్తే చూపించారనుకోండి, దే అండర్స్టాండ్ యువర్ స్కిల్స్. మీరు ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతారని వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీకు ఫ్రెషర్ అంటే వాళ్ళకి ఓన్లీ మీకు కాన్సెప్ట్ తెలుసు, మీకు ఓన్లీ యూనో లాంగ్వేజ్ మీరు రాయగలుగుతారు, లాంగ్వేజ్లో కోడ్ చేయగలుగుతారనే కాకుండా మీరు చేసిన ప్రాజెక్ట్ కూడా చూపిస్తే అడిషనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది, మీకు స్టాండ్ అవుట్ అవుతారు మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో మనం ఈ కోర్స్ అయిపోయిన తర్వాత విల్ బి డూయింగ్ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ చేస్తాం. వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లేదు, లోకల్ స్టోరేజ్ ఆర్ సమ్ అదర్ నార్మల్ ఫేక్ సర్వర్స్ ఉంటాయి మన దగ్గర, అవి యూజ్ చేసి మనము ఈ-కామర్స్ వెబ్సైట్ ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ మీద ఫోన్ మీద క్లిక్ చేయగానే ఫోన్స్ రావడం, ఫిల్టర్ చేయడము, సార్ట్ చేయడము, ఆల్ఫాబెటికల్ వైజ్ సార్ట్ చేయడం, మీకు ఒక అమెజాన్ వెబ్సైట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మనం చేస్తాం. ఎవ్రీథింగ్ ఈ కోర్స్ మనం ఇదంతా కవర్ చేస్తాం మనం. సో ఇట్స్ ఎ 10-week కోర్స్. యాజ్ ఐవ్ టోల్డ్ యూ, ఎవ్రీ కాన్సెప్ట్ నేను వై వాట్ వెన్ అన్ని కవర్ చేస్తాను, ప్రాజెక్ట్ కవర్ చేస్తున్నాను. ఎస్, అండ్ ఎవ్రీ డే 1 hour క్లాస్ ఉంటుంది, 30 minutes ప్రాక్టికల్స్ ఉంటుంది. 30 minutesలో మీరు ఏం చేయొచ్చు అంటే 1 hour క్లాస్లో నేను ఏదైతే చెప్పానో 110% మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ చేసేలా చేస్తాను నేను. ఆ 1 hour క్లాస్లో మీరు చేసింది, నేను చెప్పింది మీరు నేర్చుకున్న కోడ్ చేయాలి ఆబ్వియస్లీ, లేకపోతే మీకు గుర్తుండదు. ఇట్స్ ప్రాక్టికల్ కోర్స్, ఇది ఇట్స్ నాట్ ఎ థియరిటికల్ కోర్స్. సో 1 hour క్లాస్ అండ్ 30 minutes ప్రాక్టికల్స్ ఉంటుంది. ఎవ్రీ డే రికార్డింగ్ ఉంటుంది, మీకు డ్రైవ్ లింక్స్ వస్తాయి, డ్రైవ్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. మండే టు సాటర్డే క్లాస్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆర్ ఇట్స్ క్లియర్? Naveen, sorry, I didn't introduce myself first. ఓకే, Sorry to disturb you. So I'm Shravani. I'm a working professional now, having Okay. 10 plus years experience, but due to some maternity gaps and all, there was a technical gap happened for me. ఓకే, So ఓకే. now I have been in the same organization for many years. So now I want to switch the company. So that is the reason I'm looking for other revision sort of thing. See, there's a, you know, right? See, I'm having Yes. a 2 kids. So if I go through along myself, then it will take lot of time, and Yes. I can't sit alone first lot of Yes. time to revise everything. So that my plan is to just join a trainer so that it will revise and lot of advanced concepts also along with the version it came up, right? ఎగ్జాక్ట్లీ. సో జావా స్క్రిప్ట్లో మనకి ES6 అనే కాన్సెప్ట్స్ వచ్చాయి, రియాక్ట్లో కూడా మనకి ఇప్పుడు రియాక్ట్ 18, కొత్తగా రియాక్ట్ 19 వచ్చింది. సో రౌటింగ్ Yeah. కాన్సెప్ట్ అంతా చేంజ్ అయింది. సో విల్ కవర్ ది లేటెస్ట్ కాన్సెప్ట్స్. Yeah, that's what. So React is a new for me, but I'm more good with Java. I have implemented many UIs, but I told no due to my personal reasons. So I was literally like a fresh mind now. Even now I'm working on this Java Spring Boot and everything, but I want to switch the company as a UI developer, ఎస్, not on the more on the Java. So that is my point. So whatever the curriculum you are preparing, is that suits for me? ఎగ్జాక్ట్లీ 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒక UI డెవలపర్గా మీరు వెళ్తున్నారంటే నార్మల్గా చూసేది ఏంటంటే దే విల్ సీ హౌ గుడ్ యు ఆర్ ఇన్ మేకింగ్ UI. సో అది మనం ఒక ప్రాజెక్ట్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్లో చూపిస్తాం, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉందో చెక్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉందో చెక్ చేయడానికి మనం ఇక్కడ మన కోర్స్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ టాపిక్ పైన మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, అండ్ లాంగ్వేజ్ మీద ఎంత గ్రిప్ ఉంది, అడ్వాన్స్ టాపిక్స్ వెళ్తున్నారా లేదా అని చెప్పి మనం జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ద్వారా ఎవ్రీథింగ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాం మనం అక్కడ. సో దట్ ఈవెన్ విత్ తర్వాత ఫ్యూచర్లో మీరు UI అయిపోయిన తర్వాత ఫుల్ స్టాక్కి కన్వర్ట్ అవ్వాలనుకున్నా కానీ బ్యాక్ ఎండ్లో కూడా నౌ వీఆర్ యూజింగ్ జావా స్క్రిప్ట్ యాజ్ అ లాంగ్వేజ్ టు కోడ్ బ్యాక్ ఎండ్ ఆల్సో.
సర్వర్స్ Yeah. క్రియేట్ చేయడానికి నోడ్ ఎన్విరాన్మెంట్ లో మనము జావా స్క్రిప్ట్ కోడ్ రాసి మన సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక లాంగ్వేజ్ మనం ఇక్కడ నేర్చుకుంటున్న యూఐ పర్పస్ కి అదే లాంగ్వేజ్ మనకి బ్యాక్ ఎండ్ లో కూడా యూజ్ అవుతుందంటే ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ. సో మీరు యూఐ వెళ్తున్నారంటే ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. మీరు ఇప్పుడు నేను ఇచ్చిన కోర్స్ కరికులం అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది, అండ్ యూఐకి మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ స్కిల్స్ కూడా మనం ఇంటర్వ్యూ చూపించచ్చు కాబట్టి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. And for the React.js, so Node.js is also like Node.js knowledge is required, right? రియాక్ట్ జేఎస్ కి నోడ్ జేఎస్ నాలెడ్జ్ అవసరం లేదు. So, అంటే ఇట్స్ కంప్లీట్ యూఐ కోర్స్, నోడ్ జేఎస్ కంప్లీట్ బ్యాక్ ఎండ్ కోర్స్ కాబట్టి అసలు అవసరం లేదు. మీకు నోడ్ జేఎస్ రాకపోయినా కానీ మీరు రియాక్ట్ నేర్చుకోవచ్చు. సో రియాక్ట్ కి కావాల్సిన బేసిక్ 3 థింగ్స్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, అంతే. దీనికి మించి అవసరం లేదు ఎక్కువ. Okay. So, and may I know about you and what's your Yes. experience on సో that? నార్మలీ నా పేరు దినేష్, కరెంట్లీ Okay. వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఫుల్ స్టాక్ యూఐలో. నేను ఈ టీచింగ్ ఫీల్డ్కి వచ్చి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి నేను స్టార్ట్ చేశాను టీచింగ్ యాజ్ అ పార్ట్ టైమ్గా. నేను ఐ లైక్ దిస్ టీచింగ్ అనేది ఒకటి నాకు ఇష్టం. వెన్ ఐఎమ్ బీయింగ్ హెల్ప్ఫుల్ టు స్టూడెంట్స్, నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, మిస్టేక్స్ ఎక్కడైతే జరుగుతుందో ఈ ఫ్రెషర్స్కి కానీ అదర్వైజ్ కాన్సెప్ట్స్ ఎక్కడ పర్ఫెక్ట్ కమ్యూనికేట్ అవ్వలేక ఇది క్లియర్ అవుతుందో నాకు తెలిసింది కాబట్టి నేను నార్మల్గా ఇన్స్టిట్యూట్స్కి రీచ్ అయ్యి డెలివరింగ్ ది కంటెంట్. నాకు తెలిసింది ఇండస్ట్రీ లెవెల్స్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నాను, మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను మీకు చెప్పి సో దట్ మీకు కంపెనీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు హెల్ప్ఫుల్ అవుదామని చెప్పి నేను స్టార్ట్ చేశాను నార్మల్ దిస్ థింగ్. ప్రీవియస్లీ కూడా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, ప్రాజెక్ట్ కూడా చేసాం మేమంతా. సో దిస్ విల్ బి ది న్యూ బ్యాచ్ యాక్చువల్లీ. ఎస్, ఇక్కడ వాట్ ఇఫ్ ఐ నో యాంగులర్ జేఎస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ టు లెర్న్ రియాక్ట్. ఎస్, సి యాంగులర్ ఇస్ సమ్ అదర్. మీకు బేసిక్గా చెప్పాలంటే రియాక్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేశారు, యాంగులర్ అనేది గూగుల్ వాళ్ళు క్రియేట్ చేశారు. రెండింటి యొక్క పర్పస్ ఒకటే, వెబ్ పేజ్ క్రియేట్ చేయడం. బట్ యాంగులర్ అనేది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం టఫ్ ఉంటుంది నేర్చుకోవడానికి. బిగినర్ అయితే మీరు ఆల్రెడీ మీకు యాంగులర్ వచ్చంటే మీరు మళ్ళీ రియాక్ట్ నేర్చుకుంటున్నారంటే ఇట్స్ వెరీ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే చెప్తాను చూడండి, మీరు రియాక్ట్ నేర్చుకుంటే మీరు వెబ్ డెవలపర్ అవ్వచ్చు, మొబైల్ డెవలపర్ అవ్వచ్చు. సో రియాక్ట్ అనే సేమ్ కాన్సెప్ట్ తోటి మనం మొబైల్ యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. రియాక్ట్ నేటివ్ అని చెప్పి ఉంటుంది మనకి, సపరేట్ లైబ్రరీ, బట్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే వెబ్సైట్లో మనము హెడ్డింగ్కి H1 ట్యాగ్, టెక్స్ట్కి P ట్యాగ్ ఏదైతే వాడుతున్నామో, మొబైల్లో ట్యాగ్స్ వేరే ఉంటాయి, ట్యాగ్ నేమ్ వేరే ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అంతా ఒకటే ఉంటుంది. సో మీరు రియాక్ట్ నేర్చుకుంటే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు వెబ్ డెవలపర్గా అప్లై చేయొచ్చు, మొబైల్ డెవలపర్గా అప్లై చేయొచ్చు, రియాక్ట్ డెవలపర్గా అప్లై చేయొచ్చు, ఫుల్ స్టాక్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి నోడ్ జేఎస్ బ్యాక్ ఎండ్ కూడా కోడ్ చేయొచ్చు కాబట్టి ఒక ఫుల్ స్టాక్గా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మీరు ఒక రియాక్ట్ నేర్చుకుంటే. ఓకే, ఎస్, అడ్వాంటేజ్ రియాక్ట్ నేర్చుకుంటే. రైట్, సో ఇట్స్ ఓకే. మీరు ఇమ్మీడియట్లీ మీకు ఒక రోజులో మీకు ఐడియా రాదు ఈ సెక్షన్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పి. రేపు What's the class timings, may I know? క్లాస్ టైమింగ్స్ మాక్సిమం 8 to 9 మధ్యలోనే ఉంటుంది. Is it morning or evening? మార్నింగ్ 8 to 9. Okay. మార్నింగ్ 8 to 9 మిడిల్లో ఉంటుంది. వాట్ ఇఫ్ ఐ నో యాంగులర్ జేఎస్. థ్యాంక్ యూ. ఓకే, సో మార్నింగ్ 8 to 9 మధ్యలోనే ఉంటుంది. మీరు రేపు కూడా జాయిన్ అవ్వండి, రేపు కూడా మీకు డెమో ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది డెమో. ప్లీజ్ జాయిన్ ది క్లాస్. రేపు ఎల్లుండ మాత్రం 9:30 అదే ఈ రోజు జరిగిన టైమింగ్స్ లోనే ఉంటుంది సార్. ఏంటి సార్? అదే ఈ డెమోస్ మాత్రం రేపు ఎల్లుండ ఈ రోజు జరిగిన టైమింగ్స్ ఉంటుంది అని చెప్తాను. 9:30. 9:30 ఉంటుంది టైమింగ్. సో మీరు రేపు ఎల్లుండి కూడా జాయిన్ అవ్వండి. ఇంకొక 2 కాన్సెప్ట్స్ మీకు చెప్తాను, కన్ఫ్యూజన్ కాన్సెప్ట్స్ చెప్తాను. మీకు మళ్ళీ నా టీచింగ్ స్టైల్ అర్థమవుతుంది, ఎలా కవర్ చేస్తున్నా అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, దెన్ యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో నార్మల్గా ఇవాళ ఏంటంటే మన కోర్స్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా నేను చెప్తాను, కాన్సెప్ట్స్ ఏ విధంగా కవర్ అయితే.
అని చెప్పి నేను ఇవాళ నేను మీకు చెప్పాను. అండ్ ఒక సింపుల్ టాపిక్ తీసుకొని నేను ఏ విధంగా టీచ్ చేస్తాను, టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చెప్పాను. మీరు రేపు జాయిన్ అవ్వండి, ఎల్లుండి జాయిన్ అవ్వండి. ఇట్స్ ఫ్రీ సెషన్, ఏం లేదు. కంఫర్టబుల్గా జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, అది క్లియర్ ఆల్ ది డౌట్స్. ఓకే, మీ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? కోర్స్ రిలేటెడ్ ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఎనీథింగ్? యూ కెన్ మెసేజ్ ఆల్సో, మీరు చాట్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఇది మీకు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ, ఈసీ ఆర్ మెకానికల్ కానీ, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ, నేను మీకు ఏమి తెలీదు, జీరోలో ఉన్నారనే మైండ్ సెట్ తోటి నేను మీకు టీచ్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ మీకు ఆల్రెడీ కొంచెం వచ్చు, నేను ఇదంతా స్కిప్ చేస్తాను, అలా లేదు. మీకు ఏం రాదు అనేది కాన్సెప్ట్ స్క్రాచ్ నుంచి నేను మీకు టీచ్ చేస్తాను. ఒకవేళ మీకు వచ్చినా కానీ ఆల్రెడీ మీకు రిఫ్రెష్ అవుతుంది, మీకు కొంచెం కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు, మిస్ అయినవి ఏదైనా ఉంటే. బట్ నేను మాత్రం మీకు ఫ్రమ్ జీరో నుంచి చెప్తాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరైతే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ ఎల్స్? సో రేపు నేను మీకు రియాక్ట్ ఎందుకు వచ్చింది, నార్మల్ పర్పస్ ఆఫ్ రియాక్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్తో మనం వెబ్సైట్స్ క్రియేట్ చేయగలుగుతున్నాము, ఓకే బాగుంది. బట్ రియాక్ట్ యొక్క యూస్ కేస్ ఏంటి, రియాక్ట్ ఎందుకు వాడుతున్నాం, దానివల్ల అసలు మార్కెట్లో దానికి అంత హైప్ ఎందుకు ఉంది, అసలు జాబ్స్ ఎక్కువ మార్కెట్ రియాక్ట్ పైన ఉన్నాయి, అసలు ఆ రియాక్ట్ ఏం చేస్తుంది, ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. అండ్ జావా స్క్రిప్ట్లో ఒక 2 కాన్సెప్ట్స్ చెప్తాను మీకు. రేపు జాయిన్ అవ్వండి. ఓకే, ఏం లేదు కదా, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చేయండి. అడిషనల్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టిట్యూట్. ఓకే, థ్యాంక్ యూ సార్ దినేష్ గారు. ఓకే, చలో, థ్యాంక్ యూ కోర్స్ గైస్. కాస్ట్ వచ్చి 15,000 ఫిక్స్డ్ ఉంటుందండి. డ్యూరేషన్ వచ్చేసి 10 వీక్స్ ఉంటుంది, అబౌట్ 10 వీక్స్ ఉంటుంది, కోర్స్ ఫీజ్ ఫ్రైడే. కోర్స్ ఫీజ్ ఇట్ విల్ బి 15,000 ఉంటుంది. 10 వీక్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. మీకు కోర్స్ యొక్క సిలబస్ కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీ వీక్ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పి. సో మీరు ఆ సిలబస్ నుంచి వెళ్ళొచ్చు, చెక్ చేయొచ్చు. ఓకే, చలో, ఓకే గైస్, బాయ్, హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ. దినేష్ గారు, దినేష్ గారు, సార్ దినేష్ గారు. సార్ మీరు మీటింగ్ ఎండ్ చేయలేదు సార్.